ప్రియమైన విద్యార్థులారా, మీరు చేసే పనులు చాలా చాలా మంచిగా ఉంటాయని మీ తల్లిదండ్రులు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మిత్రులు అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఎదుగుదల ఎందుకు ఉండలేదు? రోజు నేర్చుకోవడం అనేది మీరు చేస్తున్నారా? బడికి వస్తున్నారు, సంతోషం. కానీ మీరు గురువుగారు చెప్పింది 5వ తరగతి వరకు నేర్చుకున్నట్లుగా నేర్చుకుంటున్నారా? అది మనకు ప్రస్తుత విషయం. నేర్చుకోవడం లేదు. అప్పటికి చేద్దాం, రేపు చేద్దాం, పలాని రాముడు చేయలేదు కదా, పలాని లక్ష్మి చదువుతలేదు కదా, పలాని వినీత చదువుతలేదు కదా, ఎలుక బెంచి ఆమె చదువుతలేదు కదా, ముంగడు బెంచి రాము చదువుతలేడు కదా, ఇవన్నీ సాకులు చెప్తున్నారు. వాళ్ళని సారు ఏమంటలేడు, ఏమనడు. సారు చదువుకోమని చెప్తాడు అంతే. చెప్పింది చేయాల్సిన ధర్మం ఎవరికి ఉంది? శిష్యునికి ఉంది. నేర్చుకోవాలని బడికి వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా చదవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో అంత వినియోగిస్తే, ఉదాహరణకు మనం ఒక ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది? ఫ్యాన్ తిరుగుతుంది. 1 నంబర్ తక్కువ తిరుగుతుంది, 2 నంబర్ ఇట్లా, 4 నంబర్ 5 నంబర్ పెడితే ఫుల్గా తిరుగుతుంది. మధ్యలో అయిపోతుందా? నేను ఎందుకు తిరగాలి అని అంటుందా అది? అంటే సార్ దానికి ప్రాణం లేదు కదా. ప్రాణం లేనిదే గంత మంచిగా తిరిగితే ప్రాణమున్న నువ్వేం చేయాలి? అది ఆలోచించాల్సిన విషయం. శ్రీరాముడు విశ్వామిత్రుని వెనుక అడవిలోకి గురుకులానికి పోయినప్పుడు తండ్రి గారు చెప్పారు, వారు చెప్పినట్టుగా నడుచుకోండి అని. అనగానే విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చేసిండు అంతే. నమ్మకం, నమ్మాలి. మీరు బడికి వస్తున్నారు, ఎవరిని నమ్ముతున్నారు? ఎవరికి పని చేస్తున్నారు? ఎందుకు 100% చేయటం లేదు? ఇది ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. ఉపాధ్యాయులు చెప్పటం లేదా? సరే, చెప్పలేకుంటే చెప్పిద్దాం. మీరు చెప్పింది చేస్తున్నారా? ఫస్ట్ 1వ పాఠంలో ఒక ప్రశ్న చెప్పినప్పుడు ఆ ప్రశ్న ఎంతమంది యాద్ చేసుకొస్తున్నారు? లేదా ఒక పద్యం చెప్పినప్పుడు ఆ పద్యం ఎంతమంది యాద్ చేసుకున్నారు? ఇది మనకు కావాల్సిన విషయం. అది ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగా విజయవాళ్ళు కావుతారు. వారు భవిష్యత్తులో బంగారు భవిష్యత్తుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. నేను పెందోట వెంకటేశ్వర్లు, మోటివేటర్, ఉపాధ్యాయుడు, కవి, రచయిత. కాబట్టి మీరందరూ పాటించాలని కోరుతూ ముగిస్తున్నాను.